టైం. డిసిప్లిన్ గురించి అస్సలు డిస్కస్ చేయొద్దు మనం. మమ్మీ డాడీలు అందరూ చెప్పి పంపించారు నాకు డిసిప్లిన్ గురించి చెప్పమని ఇక్కడికి. అస్సలు మనం డిస్కస్ చేయొద్దు దాని గురించి. అది కాకుండా ఒకటేమో టైం. వాట్ ఈజ్ టైం? చిన్నప్పటి నుంచి మనం చూసాం కదా, పొద్దున్నే సూర్యుడు వస్తాడు, సాయంత్రం రాత్రి చంద్రుడు వస్తాడు. చంద్రుడు కూడా కొన్ని రోజులు వస్తాడు, కొన్ని రోజులు రాడు. అంత టైం. మనకి ఆకలిస్తుంది కూడా టైం ప్రకారమే ఆకలిస్తుంది. కోపం వచ్చేది కూడా టైం ప్రకారం కోపం వస్తుంది. టైం గురించి ఎవరైనా చెప్పారో కోపం వస్తుంది మనకి, అంతే కదా. స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, చప్పులు రెడీకా ఇది తినేసేసి అది అది ఆ అబ్జెక్టివ్ నచ్చదు మనకి. ఏదో మనకు నచ్చని చేస్తారు, తినమంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కంగారు పెట్టి తినిపించి పంపించిద్దామని, అంతే కదా. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారని చెప్పి మీకు అర్థమైపోతుంది. మీకు అర్థమవుతున్న విషయం నాకు అర్థమైపోయింది. సో ఆ టైం గురించి ఏంటంటే ఓ స్ట్రక్చర్ ఉంది దీని మీద. టైం గురించి రీసెంట్గా ఒక 2 నోబెల్ ప్రైజ్ వచ్చాయి. నోబెల్ ప్రైజ్ అంటే తెలుసు కదా, హైయెస్ట్ అవార్డ్ అనే పర్టికులర్ ఏరియా. అది క్యాజువల్గా రాదు, లాట్ ఆఫ్ లైఫ్ టైమ్ అవార్డ్స్ అవి. అలా వచ్చిన ఇద్దరు కూడా వాళ్ళిద్దరు దేని మీద చేశారు. ఇండియన్ ఫిలాసఫీ లంకణం పరమౌషధం అని చెప్తారు చూడు. లంకణం పరమౌషధం అని చెప్పేవారు, మాకు చెప్పేవారు. చారణం పెట్టి చావగొట్టేవారు. సో అంటే ఏంటంటే ఈ టైం మీద 2 చేశారన్నమాట. దాన్ని ఏమన్నా సర్కేడియన్ క్లాక్ రాసుకుంటారా? సర్కేడియన్ క్లాక్. సర్కేడియన్ క్లాక్ అంటే కనుక ఆ క్లాక్ సంబంధించింది డిఫరెంట్గా అందరూ ఋతువు ఇలా వస్తుంది. ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు వానాకాలం వచ్చింది, ఇంకోటి వచ్చింది. అంత స్ట్రక్చర్గా ఉంది కదా ఒక టైం. ఆ టైంలో కనుక మనం పడిపోతే మనం చేసే పని 80% తగ్గిపోతుంది. ఇది సీక్రెట్. ఆ టైంతో పాటు గాలి ఒకటి వచ్చింది, ఎగెనిస్ట్గా వెళ్తే కష్టంగా నడవాలి. అది గాలితో పాటు వెళ్ళిపోయానుకో ఎంజాయ్ చేస్తాం, తోసేస్తుందని కదా. మన అందరూ తెలుసు కదా, గాలితో పాటు వెళ్ళిపోతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. సో దేంతో వెళ్తే పనికి వస్తుంది అనే విషయం లెట్ us సీ టుడే. ఏ టైంకి ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన బాడీకి కూడా ఆకలేసే టైము, నిద్ర పట్టే టైము, ఇంకో టైం అంతా టైం ప్రకారం ఉంది. నిద్ర పొగలు పడుకోమన్నాం అనుకో, ఎంతసేపు పడుకుంటావు సండే నాడు? అమ్మని సతాయించాలని కావాలంటే 10 o'clock వరకు పడుకుంటావు, తర్వాత పడుకోలేవు. నువ్వు పడుకోగలవు అసలు? పొగలు ట్రై చేస్తే ఫుల్ డే పడుకో, నీకు ఛాన్స్ ఇచ్చామా పడుకోండి అంటే పడుకోలేము. ఎందుకంటే పడుకోవడానికి కావాల్సినటువంటి ఎఫర్ట్ ఏదైతుందో బాడీ చేస్తుందో అది చేయదు అప్పుడు. ఇంత సింపుల్. రాత్రి ఈజీగా పడుకుంటాము. ఆ టైంలో కొత్త డైలాగ్ ఏం చెప్పాం మనం? రాత్రి ప్రశాంతంగా ఉంటుంది, నేను బాగా చదివేసుకుంటాను, నెత్తికే అని చెప్పి ఎగ్గొట్టేసి రాత్రి కూర్చుంటున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నువ్వు చదివేది 100 వర్డ్స్ చదువుకుంటే కనుక 20 వర్డ్స్ లోపలికి వెళ్తాయి. ఎఫర్ట్ చదువు గురించి మాట్లాడాలి కాబట్టి ఇదే ఫోకస్. కాబట్టి మార్నింగ్ 5 to 8 వరకు, సాయంత్రం 5 to 8 వరకు చాలా ఇంపార్టెంట్ టైం. ఈ సర్కేడియన్ క్లాక్లో ఐడెంటిఫై చేశారు. ఈ టైంలో ఎవరైతే వేస్ట్ చేయరో, మార్నింగ్ 5 to 8, ఈవినింగ్ 5 to 8. 5 o'clock లేవడం మర్చిపో. ఓకే, 6 to 8. 6 కూడా లేచిపో, మర్చిపో. 7 o'clock లేండి, 7 to 8. దట్ 1 hour గివ్స్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, 10 times దాన్ వాట్ యు ఆర్ ఎఫర్ట్ చేస్తుంది దానికి. ఈ ఎఫర్ట్ కనుక మీరు ఆ టైంలో చేయకుండా మీరు రాత్రి 10 hours చదివేది పొద్దున్న 1 hour సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ బై 10 times. నేను క్యాజువల్గా చెప్పట్లేదు, మీ ఆల్ డన్ రీసెర్చ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ మై సెల్ఫ్. క్యాజువల్ చెప్పిన స్టేట్మెంట్ ఏదీ లేదు దీంట్లో. ఎంతవరకు నేను ఫాలో అయ్యానో అంత సక్సెస్. సత్యనారాయణ తాతగారు చెప్తున్నారు ఇప్పుడు, డిసిప్లిన్ అంటే ఏంటంటే అందరికీ తెలుసు, ఎవరు చేయట. డెఫినేషన్ ఎక్సలెంట్ చెప్తున్నారు. సో అది కాబట్టి ఈ విషయం మటుకు మనకు తెలియదు. ఏ విషయం తెలియదు మనకి? ఈ 5 to 8 ఈవినింగ్, 5 to 8 మార్నింగు. దీన్ని ఎవరు వేస్ట్ చేస్తారో క్రిమినల్స్. ఎవరు క్రిమినల్స్? వాళ్ళే క్రిమినల్స్. యు ఆర్ హిట్టింగ్ యువర్ సెల్ఫ్. ఈజీగా ఏ పని చాలా కష్టపడిపోయి 8 o'clock భోంచేసి కూర్చుని రాత్రి 1 గంట వరకు చదువుకుని, 3 గంటలు చదువుకుని పడుకుని, అమ్మకి నాన్నకి డెమాన్స్ట్రేట్ చేసి ఇంతసేపు చదివని చెప్పి, ఫైనల్గా ఏమవుతుందంటే యూ విల్ బి అట్ ది సేమ్ ప్లేస్ వేర్ యూ ఆర్. ఎందుకంటే 10 times తక్కువైపోయింది మీ ప్రొడక్టివిటీ. మనం కొన్ని పనులు కొన్ని టైంలో చేస్తాం, రైట్? అందుగురించి మార్నింగ్ 5 to 8, సాయంత్రం 5 to 8.
ఈ టైంని ఏదో విధంగా స్క్వీజ్ చేసుకోండి. నేను స్కూల్కి వెళ్ళాలి, రెడీ కావాలి, ఇంకోటి ఏదేదో కథలు ఉంటాయి మనకి. సాయంత్రం వచ్చాము, ఆట ఆడుకోవద్దా, ఏదో కబుర్లు చెప్తున్నావు, మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడే వస్తారు, ఫోన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ అమ్మ 8 o'clock చదవమంటుంది, ఈ లోపల ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ప్లాన్ సో దట్ యూ కెన్ అచీవ్ బెటర్. ఎందుకంటే ప్రతి వాడికి పొడుగేదాలు ఉంటుంది, ప్రతి వాడికి అన్నింటిలో వచ్చేయాలనిపిస్తుంది, కానీ ఎఫర్ట్ చేసినా రావట్లేదు. మనకు కారణం ఏంటంటే టైం. తినే టైం కూడా అంతే. ఇంకొక ఇది వచ్చేసి తర్వాత వచ్చేస్తాం. తినే టైం గురించి వస్తే కనుక తర్వాత 6 o'clock తర్వాత తింటే కనుక ఏమవుతుంది, ఎందుకు చెప్తున్నాం క్లినిక్లో అస్తమాన్ 6 తర్వాత తింటే వేస్ట్ అని. మనం షాప్కి వెళ్దాం అనుకున్నాము, నీకు అప్పుడు మూడు వచ్చేసింది, షాపింగ్కి వెళ్దాము, బట్టలు కొనేసుకోవాలి, రేపు నా బర్త్డే మర్చిపోయాను, డాడీ ఇప్పుడు 10 o'clock తర్వాత వచ్చాను. షాప్స్ ఉంటాయా? దే షట్. లేలే, నాకు బట్టల షాప్ తెలుసు, 10:30 వరకు ఉంటాడు ఆ షాపు, పరిగెట్టి వెళ్ళాము. వాడు సేల్స్ బాయ్ సరిగ్గా చూపిస్తారా? 10 o'clock ఇంటికి వెళ్ళిపోయి మూడు వచ్చింది వాడికి. ఇది చూడండి సార్, అవన్నీ రెడ్ సార్, ఇవన్నీ బ్లూ సార్ అంటాడు. అంతే తప్ప ఏం చేయడు. అంటే ఆ టైం మనం కనుక చిన్న ఎఫర్ట్ చేయకపోతే కనుక దెబ్బ తగిలిస్తుంది. మార్నింగ్ సంగీతం ప్రాక్టీస్ చేయమని పొద్దున్న చెప్తారు. ఇదే ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఎందుకంటే స్టేబుల్గా ఉంటాయి వోకల్ కార్డ్స్. మా చిన్నప్పుడైతే ఐ ఆపరేషన్స్ అన్ని మార్నింగ్ చేసేవారు, ఎందుకంటే చేతులు వణికేవి, చేతులు వణుక్కుండా ఉంటుందని సర్జరీ చేసేటప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, అది వేరే మాట. ఇప్పుడు స్టార్టింగ్లో మార్నింగే ఆపరేషన్స్, ఐ సర్జరీ, ఎందుకంటే చేతులు స్ట్రాంగ్గా ఉంటాయి, దే విల్ స్టేబుల్. అలా మన వాయిస్ కూడా స్టేబుల్గా ఉంటుంది. అలా ఇవన్నీ ఎందుకు స్టేబుల్గా ఉన్నాయి? బ్రెయిన్ స్టేబుల్గా ఉంటుంది. బ్రెయిన్ స్టేబుల్గా ఉంటే బాబా చెప్పిన మాట ఏంటంటే, ఏబుల్ బాడీ కంట్రోల్స్ ది మైండ్. హెల్దీ బాడీ ఉంటే కనుక యూ హ్యావ్ ఆల్రెడీ హెల్దీ మైండ్. హెల్దీ మైండ్ ఉంటే యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి హెల్త్ మీద ఫోకస్ చేయాలి. హెల్త్ మీద టూ మచ్ ఏం ప్రాక్టీస్ చేయగలరు మీరు. అమ్మ పెట్టింది అట్లీస్ట్ ఒకసారి తింటే సరిపోతుంది, హెల్త్ వచ్చేస్తుంది. అమ్మ చేతిలో బంగారం, చెప్తున్నా వినండి. అమ్మ ఇలా ఏది పెడితే అది బంగారం, దాంట్లో ఏది పెట్టినా సరే ఒక్కసారి అమ్మ చేసింది డే టైంలో ఒకసారి తినేసేయండి, ఏం చేసినా సరే. ఇంకోసారి మీ ఆప్షన్స్ వాడేసుకోండి, రైట్? అట్లీస్ట్ ఒకసారి డైలీ, అట్లీస్ట్, లేకపోతే వీక్లీ వన్స్. రెగ్యులర్గా అమ్మ చేతిలో చేస్తేనే చేతిలోంచి బంగారం వచ్చేస్తుంది మనకి. హెల్త్ ఈజ్ దేర్ ఆటోమేటిక్ బాబా పెట్టాడు, దాన్ని ఏం చేయలేను నేను. అమ్మ మీద ఎంత కోపం ఏం చేయలేము మనం, రైట్? నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత అలాగే మన పొట్టలో డైజెస్ట్ చేయడానికి కూడా టైమింగ్ ఉంది. అన్నీ కూడా డైజెస్ట్ చేయడానికి నిద్ర ఏ విధంగా రాత్రి వస్తుంటున్నాం కదా. రాత్రి అంటే డెఫినేషన్ ఏంటంటే 6 to 11, 1 వరకే రాత్రి. 6 o'clock రాత్రి స్టార్ట్ అయిపోతుంది. ఆ పర్టికులర్ కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. ఆ కెమికల్ పీక్ లోపల 10:30కి ఉంటుంది. మనం 10:30 తర్వాత పడుకుందామని ప్రయత్నం చేస్తున్నాం, అప్పటికి ఆ కెమికల్ ప్రొడక్షన్ అయిపోతుంది, జస్ట్ పడుకోవడమే. ఆ పర్టికులర్ కెమికల్ నుంచి ఏదైతే మనకి ఎఫెక్ట్ వస్తుందో, ఎందుకు పడుకుంటున్నాం మనం? పొద్దున్న లేచినప్పుడు ఫ్రెష్గా అవ్వాలని, నీట్గా అయిపోతున్నామని. బాబా చెప్పింది కానీ తీసుకుంటే కానీ బియాండ్ స్టేట్కి వెళ్ళేసి వస్తాము, అంటే భగవంతు దగ్గరికి ఒకసారి వెళ్ళేసి వస్తాము, ఫ్రెష్ అయిపోతాము, మళ్ళీ మన సంస్కారాలను ఫైట్ చేయడానికి మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తున్నాం. సో ఇది మనం దాన్ని ఇచ్చినటువంటి బంగారాన్ని తేల్చి పాడు చేసేస్తున్నాం. 10 o'clock నేను పడుకుని పోతాను అంకుల్, మీరు అప్పుడు చెప్పారు, వెరీ గుడ్. 10 o'clock పడుకోవాలంటే 6 o'clock తింటే తప్ప కుదరదు. ఎందుకంటే బాడీ డైజెస్ట్ చేయాలి కదని, 4 hours పడుతుంది డైజెస్ట్ చేయాలంటే. చిన్న చాక్లెట్ తింటే చాక్లెట్ అన్నయ్యకి చెల్లయ్యకి కనిపించకుండా తినేసాం అనుకో మనం దాచేసి, అలాగే చేస్తాం కదా. ఆ చాక్లెట్ నుంచి ఏమవుతుందంటే 4 hours పనిచేస్తుంది మిషన్, టక. అంటే 10 o'clock మీరు చాక్లెట్ తిని పడుకుంటే 11, 12, 1, 2 దేర్ ఇస్ నో స్లీప్. ఈవెన్ యూ ఆర్ స్లీపింగ్, యూ ఆర్ నాట్ గెటింగ్ ది బెనిఫిట్ ఆఫ్ స్లీప్. హెల్త్ ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి 6:30కి తినేసేయండి, 10 o'clock పడుకోండి, 9 o'clock పడుకోండి. గెట్ అప్ ఎట్ 1, నైట్ ఈజ్ ఓవర్, 4 o'clock, 3 o'clock. అంటే ఈ షెడ్యూల్ కొంచెం మార్చి చూడండి ఒకసారి. ఒక 21 days కనుక మీరు ఇది కొంచెం చిన్న ఎఫెక్ట్ చేయండి, ఒక 1 month. ఇప్పుడు కుదరదు బాబు, ఇప్పుడు స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం, నెక్స్ట్ మంత్ ట్రై చేయండి, నథింగ్ స్టాప్స్ యూ. బట్ ఈ ఎఫర్ట్ కనుక మీరు చేశారు అంటే కనుక ఈజీగా చేస్తారు. అరే వీడు 10 పనులు ఎలా చేస్తారంటే చేయాల్సిన టైంలో చేస్తే వచ్చేసేసింది. ఇంకొక పని చేయాలి. పొద్దున మనం లెటర్స్ యూ డిసైడ్, యూ వాంట్ టు గెట్ అప్ ఎట్ 6 or 6, 7 or 8, whenever you want to get up, decide that time. స్కూల్కి వెళ్ళాం, మళ్ళీ బ్యాక్ వర్క్ చేసుకుంటాం కదా, చేసుకుని అలారం పెట్టుకుంటాం కదా, అలా అమ్మ పెడుతుంది కదా, అమ్మ అలారం మనకి ఫైన్. లెటర్స్ సే 6:30కి పొద్దున్న లేవాలి మీరు, అలారం పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, ఎగ్జాంపుల్కి 6:30కి అలారం పెట్టారు. అలారం పెట్టిన వెంటనే మెలకు వస్తుంది మనకి, దాన్ని నెత్తిమీద కొట్టి మళ్ళీ పడుకుంటాం.
మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఇబ్బా లేస్తామంటాం. ఆ ఒక్క పని మానేసి 6:30కి లేవాలి అన్నప్పుడు లేచిపోండి. ఇంకా డిసిప్లిన్ గురించి మీరు ఏది చేయక్కర్లేదు లైఫ్లో. వెన్ యూ హ్యావ్ డిసైడెడ్ టు గెటప్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఇన్ టైం. కావాలంటే తర్వాత పడుకోండి. 6:30కి లేవాలి అంటే 6:30 లేచిపోవడమే. 6 అంటే 6, 7 అంటే 7. ఎందుకు ఇలాగ అంటే కనుక బాడీకి ఒక చిన్న 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 గేమ్ ఉంది. ఒక్క మాట చెప్పేసి ఆపేస్తా, లేకపోతే నేను ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. బట్ లెట్ మీ సే ఇంకొక బాడీ నేచర్. మీకు కొంతమంది చూస్తే నచ్చదు, కొంతమంది చూస్తే నచ్చుతుంది, అంతే కదా. వాళ్ళంటే దొంగ రాసుకే అని చెప్పి పొట్ల పెట్టేసుకున్నారు. మీరు వీటితో కలవకూడదు. వీటి ఇలా అన్నాడు లాస్ట్ టైం నన్ను. ఎవరు గ్రడ్జెస్ ఏ ఏజ్కి ఆ ఏజ్ గ్రడ్జెస్ ఉన్నాయి. ఆ గ్రడ్జెస్ ప్రకారం పెట్టేసుకుని మాట్లాడుకోని, కానీ అందరి ముందు నవ్వుతూ మాట్లాడాము. ఎందుకంటే ఏమైనా ఎటికెసీస్ అనుకున్నాం, రైట్. ఫస్ట్ స్టెప్ మనకు ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే కూడా పక్కన వెళ్ళిపోవాలి తప్ప. నీ బాడీకి ఏం కమ్యూనికేట్ చేస్తున్నావు? లోపల ఒకటి పైన ఒకటి బిహేవ్ చేయొచ్చు అని చెప్తున్నావు బాడీకి. యు ఆర్ కమ్యూనికేటింగ్. నీకు అది నచ్చదు ఆ విషయం చెప్తున్నావు. యు ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్, యు ఆర్ డూయింగ్ ఇట్. దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? బాడీ ఈజ్ నాట్ అబౌట్ అండర్స్టాండ్. ఇది చేయొద్దు కదా, ఇది ఎందుకు చేస్తున్నాడు వీడు అంటే చెయ్యొద్దు అన్న పని చేయాలన్నమాట చెప్పి రీప్రోగ్రామ్ చేసుకుంటుంది. వీడు చదువుకోవాలంటే చదువు అక్కర్లేదు, ఎత్తికేమి ఎక్కనివ్వదు. వెరీ డేంజరస్ థింగ్. దీన్ని ఏమన్నారండి మెడికల్ టర్మ్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటున్నారు. రాసి పెట్టుకుని చెక్ చేసుకోండి. మన బాడీ మనకి ఎగెనిస్ట్ అయిపోయింది అంటున్నారు కదా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంతవరకు అర్థమవుతుంది, అది తెలుసు కదా మీకు. ఎందుకు అయిపోయిందంటే దీని నుంచి అయిపోయింది మనకి. మనము బాబా అందుకని చెప్పిన మాట అస్సలు చాలా ఇంపార్టెంట్. గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ హిపోక్రసీ. అక్కడ బోర్డు మీద రాసింది. అంటే హిపోక్రసీ బయట వాళ్ళతో కూడా కాదు, మన బాడీతో మనమే చేస్తున్నాము. దీని మీద హ్యూజ్ రీసెర్చ్ ఉంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పక్క సెల్స్ సపోర్ట్ చేస్తాయి. నువ్వు పక్కవాడు సహాయం చేయడం అలవాటు లేకపోతే కనుక చేయకూడదని మెసేజ్ కనుక వెళ్ళిపోతే బాడీకి, తన హార్ట్ కూడా హెల్ప్ చేయదు. అది యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకొంచెం హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నాం. యూ షుడ్ లెర్న్ టు హెల్ప్ సమ్వన్. అప్పుడు అండ్ బాడీ ఆల్సో విల్ స్టార్ట్ టు లెర్న్. మనం రెగ్యులర్ చేసి మనం ఆటోమేటిక్ చేస్తాం కదా. ఈ పని చేయాలంటే కనుక చాలా ఇంపార్టెంట్గా చేయాలి. ఏం పని చేయాలి? అది పక్కవాడికి హెల్ప్ చేయడం ఇష్టం అనుకో, అట్లీస్ట్ డిస్టర్బ్ చేయకండి. డబుల్ గేమ్, లోపల ఒకటి బయట ఒకటి, ఇది ఒకటి మానేస్తే కనుక యూ విల్ బి హెల్దీ. హెల్త్ ఈజ్ ఆటోమేటిక్, టేకెన్ కేర్. బాడీ సిస్టమ్ అట్లా తయారు చేసి ఇచ్చారు బాబా మనకి. ఇంకొకటి ఏం చెప్పాము? పొద్దున్నే లేచిన వెంటనే ఏ టైం లేస్తో ఆ టైంకి గెటప్ అవుట్ ఆఫ్ ది బెడ్ ఇమీడియట్లీ, ఇన్స్టెంట్లీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. లేచినప్పుడు ఒక చిన్న హెల్త్కి సంబంధించిన టెక్నిక్ చెప్తాను. ముక్కు మీద చేపెట్టి చూడండి, గాలి నుంచి వస్తుంది చూడండి. విచ్ నోస్ట్రిల్ నుంచి గాలి వస్తుంది చూడు శ్రీదేవి, మెర్సీ. కెన్ యూ సే విచ్ నోస్ట్రిల్ నుంచి వస్తుంది? రైట్ నుంచి వస్తుందా, లెఫ్ట్ నుంచి వస్తుందా? నీకు రైట్ నుంచి వస్తుంది. నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు రైట్ నుంచి వస్తుంది. నీకు చెప్పండి, ఎవరికి వాళ్ళకే ఉంటుంది, అందరికి సేమ్ ఉండదు. కొంతమంది రైట్ వస్తుంది, కొంతమంది లెఫ్ట్ వస్తుంది. ఇది బాడీ మెకానిజం. మన ఏసీలాగే. ఏసీ కనుక 28 వచ్చింది అనుకోండి, ఏసీ ఆన్ అయిపోతుంది అంతే. అలాగే రైట్ నాస్ట్రిల్ తీసుకుంటే బాడీకి వేడి వస్తుంది, లెఫ్ట్ నాస్ట్రిల్ అయితే బాడీ చలి వస్తుంది. అందుగురించి మన టెంపరేచర్ ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. 8th క్లాస్ చెప్పారు అది స్టాండర్డ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంటే ఇది బాడీ మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది, కొంతసేపు ఇటు రైట్. పొద్దున్న లేచిన వెంటనే బాబాకి దండం పెట్టుకుని ఇఫ్ పాసిబుల్ ప్రేయర్ అక్కడ చేసేసుకుని, ప్రేయర్ చేసుకుంటే కానీ అన్నం తినకూడదని రూల్ పెట్టేసుకున్నాను అనుకోండి, దట్స్ అగైన్ అనదర్ పార్ట్ ఆఫ్ డిసిప్లిన్. ఇట్స్ నాట్ దట్. ప్రేయర్ చేసుకోవడం డిసిప్లిన్. ఇలా లేచినప్పుడు ఏ నాస్ట్రిల్ నుంచి అయితే కాలు వస్తుందో ఆ కాలు ముందు పెట్టండి, దిగండి నేల నుంచి. యు ఆర్ ఎర్తింగ్ యువర్ సెల్ఫ్. నేచర్ కనెక్ట్ అయిపోతున్నారు మనం. దిస్ ఈజ్ వెరీ ఈ సింపుల్ టెక్నిక్తో లైక్ యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ అండ్ హెల్దీ. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై బాబా. ఎక్సర్సైజ్ చెప్తాను, తర్వాత కొడతారు. ఇప్పుడు ఏం లేదా చెప్పండి. పొడుగైపోవాలి అంటే ఆల్రెడీ పొడుగైన వాళ్ళు ఏం చేయాలంటారా? ప్రేమ్. వీడు ఒక 3 months బ్యాక్ వచ్చాడు, నేను పొడుగైపోవాలని. తర్వాత వచ్చి నేను పొడుగైపోయాను అంకుల్ అన్నాడు. ఏం చేసి నువ్వే చెప్పావు కదా అన్నాడు. ఒక ఎక్సర్సైజ్ చేసేస్తాడు, చేసేసేయండి. పొడుగైపోవాలనుకుంటే ఈ ఏజ్లో అవుతారు, తర్వాత కారు. ఇంకా చెప్పారా? సో ఫస్ట్ ఏమో వాల్ దగ్గర నిల్చోవాలన్నమాట. నేను వాల్ ఇక్కడ వాల్ అనుకుంటే, సో మనం
సో ఫస్ట్ ఏమో మన సో ఫస్ట్ ఏమో వాల్ నర్సి అంకుల్ అనుకుందాం. సో మనం ఇలా నిల్చోవాలన్నమాట ఫస్ట్ ఇటువైపు. దాని తర్వాత ఏమో టోస్ మన హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయినంత వరకు వెళ్ళాలన్నమాట. దాని తర్వాత ఏమో మన హ్యాండ్స్కి హైయెస్ట్ పాయింట్ ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు టాప్కి టచ్ అవ్వాలన్నమాట వాల్కి. ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు. అలాగా ప్రతి సైడ్ ఒక 20 టైమ్స్ చేయాలన్నమాట. దాని తర్వాత 20 టైమ్స్ అయిపోయిన తర్వాత వేరే సైడ్కి షిఫ్ట్ అవ్వాలి. ఈ సైడ్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చేయాలి. మళ్ళీ మన టోస్ని మొత్తం అంటే ఎంతవరకు అంతవరకు వెళ్ళాలి. దాని తర్వాత ఏమో మనకి ఎంత హైట్ అంటే అంత హైట్ రీచ్ అవ్వాలి. సో ఇది ఒక 3 months చేశాను. అంటే హైట్ డిఫరెన్స్ కూడా చాలా పెరిగాను అనమాట. రైట్. ఈ కళ్ళజోడు తీసేయాలంటే ఏం చేయాలి అది కూడా చెప్తా వినండి. కళ్ళజోడు తీసేయాలంటే ఓ పెన్ తీసుకోవాలి. పెన్ ఉందా? పెన్. ఓకే. సెల్ ఫోన్. రైట్. రైట్. ఓకే. ఇది ఈ పెన్ టిప్ని చూడండి. ఇటు టిప్ని చూసి ఇలా ముందు తీసుకొచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చిన మెల్లకన్నులు అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు మూసేసుకోవాలి. మళ్ళీ ఇలా 20 టైమ్స్ చేయాలి. ఇదో 20 టైమ్స్. తర్వాత కళ్ళజోడు దీన్ని తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చి దగ్గరికి పెట్టుకుని ఇలా చూడాలి. ఇటు చూస్తుంటే ఈ పెన్ 2 కింద కనిపిస్తుంది. 2 పెన్లు అయిపోతాయి. ఆ టైం లోపల లుక్ అవుట్ సైడ్, కమ్ బ్యాక్, మళ్ళీ డూ ఇట్. పక్కన చూడాలి. మనకేంటంటే రెటీనా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం అస్తమానం కంప్యూటర్ చూసి ఇదే డిస్టెన్స్లో ఉంటాం. క్లాస్లో కూడా టీచర్ చెప్తుంటే అదే డిస్టెన్స్ అడ్జస్ట్ అయిపోతుంది. కొంతసేపు అంతా కిటికీ నుంచి బయటకు చూడాలి. మనం తల తిప్పేస్తే టీచర్ తిరుగుతుంది. బట్ తల తిప్పుకొని కూడా చూడొచ్చు. అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఈ రెటీనాకి ఎక్సర్సైజ్ అయిపోతుంది. దట్ విల్ హెల్ప్. ఈ కళ్ళజోడు పోతుంది. థ్యాంక్ యూ మెహర్. జై బాబా. సో మీకు అర్థమైందా ఏం చెప్పాడో, లేకపోతే ఏదో స్టోరీ విన్నట్టు విన్నారా? అర్థమైందా? సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా నేను కొన్ని కీ పాయింట్స్ చెప్పండి. నేను చెప్పాలా ఒక కీ పాయింట్. సైట్ రాకుండా అంటే ఇలా పెన్ ఇలా దగ్గర తీసుకురావాలి. తీసుకొచ్చి ఇలా చూసి కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ పాయింట్ అదే కదా, నాకు ఈజీ ఉంది. ఎస్. ఏం చెప్పాడు రాజేంద్ర మేర్ అంకుల్? ఏం చెప్పాడు? ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఏదైనా ఒక పాయింట్. నెక్స్ట్ వీక్ మీకు ప్రైజెస్ ఉంటుంది. మెహర్ మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి మెహర్. వీళ్ళకి ఏ ఒక్క టిప్పు గుర్తులేదు. ఈసారి లంచ్ తర్వాత ఒక 1-2 hours చెప్పాలి వీళ్ళకి. ఒక్క టిప్పు కూడా చెప్పట్లేదు. రైట్. ఫస్ట్ టిప్ రాజేంద్ర మేర్ అంకుల్ ఏం చెప్పారంటే, అంటే రాత్రి చదివింది అంటే సరిగ్గా ఎక్కదు మనకి. మళ్ళీ కానీ ఉదయం లెగిచి 5 to 8 చదివామనుకో మనకి రాత్రి చదివిన కన్నా 10 times ఇంకా ఎక్కువ వెళ్తుంది. సో అంటే మనం ఇప్పుడు రాత్రి 10 గంటలు చదివితే అది ఉదయం 1 గంట చదివితే అయిపోతుందని అన్నారు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? యూటిలైజ్ ది టైం ప్రాపర్లీ. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. అండ్ మదర్ ఇచ్చిన ఫుడ్ వితౌట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్ తీసుకోవాలి అట్లీస్ట్ 1 time. సరే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే. రైస్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోదాము.